సాతాను వాడు ఎంతో మెలుగు ఉన్నాను, వాడు పామైన వివేకము కదా మీద చాలా పన్నాగాలు, సాతాను పన్నాగాలను మామూలుగా లేవమ్మ, మనకంటే చాలా ఫాస్ట్ వాడు. కుయిక్ అని కుతంత్రాలు ఎగ్జాక్ట్ అవన్నీ వస్తున్నాయి, టక్క వస్తున్నాయి. నేను చెప్తున్నాడు, వాట్సాప్లో చూస్తున్నాడు, వాడు అంటున్నాడు జోక్ ఏంటంటే ఆదామవ టైంలో అంట, ఆదామవారు టైంలో వాళ్ళు చైనీస్ అయితే ఎవరు మొట్టమొదటి వాళ్ళిద్దరు చైనీస్ అయితే వాళ్ళు యాపిల్ పండుని తినకుండా సర్బాన్ తినేవాళ్ళు, పావుని తినేవాళ్ళు. అంటే వాళ్ళు పాము తినేవాళ్ళు. మనందరం అక్కడ పరదేశంలో ఉండేవాళ్ళు, ఏదేంతంలో ఉండేవాళ్ళం. అంటే యాపిల్ కూడా తినేవాడు కదా, సర్ఫా తినేవాడు అన్నట్టుగా. అంటే జోక్గా అని చెప్తున్నాను, ఎందుకంటే మన జీవితంలో ఏంటంటే దీనికి సంబంధించింది కాకపోయినప్పుడు కూడా ఏంటంటే సర్పము అంతగా అది మనల్ని చిన్న చిన్న పాపాన్ని చేపిద్దానికి చూస్తూ ఉంటుంది కదా. ఇది నిజమా, ఇది ఎట్లయితే, ఇది కాదా ఇవన్నీ కూడా మనల్ని ఒక ప్రశ్నింపజేసే దేవుని కార్యాలు. వీఆర్ జస్ట్ పెక్ కదా, మనము మన జ్ఞానంతో దాన్ని ఆలోచించద్దు. అది మన దగ్గరకు వచ్చిందని దాన్ని యాక్సెప్ట్ చేయడం పని నిజమా. అది మనకు ఒక ఆలోచన వచ్చింది, సంఘంగా అందరూ కూడా సంతోషం అంగీకరించడం. అది దాన్ని ఏదైనా కానీ ఎంత కష్టమైంది కూడా దాన్ని మనం అంగీకరించాలి అని నేర్చుకోవాలి కదా. ఎన్నడూ కూడా తిన్నా కూడా దేవుడి మధ్య ఎన్నో చక్కటి విషయాలు మాట్లాడి ఉంటున్నాడు. మనం అనుకున్నాం కదమ్మా కొలుచుట కదా. కొలుచుట అంటే దేనైనా కొలవాలంటే ప్రేమను కొలవాలి అనుకుందాం. కొలవలేను కాబట్టి వదిలేయటం కాదు, ఏం చేయాలమ్మా, కొలిచి ఇక ఏంటమ్మా ఇది కొలవలేనిది అని చెప్పాలి. అంతేగాని కొలవకుండా దాన్ని ఎటువంటి ఒక ఇది చేసుకోకుండా దాని ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు దాని విషయం, అంతే కదా. సమయము ఏంటమ్మా లేదు ఎంత అంటే అనేసి వదిలేయడం కాదు, పూర్తి సమయం చేసి ఇక మళ్ళా ఇక సమయం లేదు అని చెప్పటం ఇంపార్టెంట్, అంతే కదమ్మా. అంతేగాని ఇక సమయం లేదు కాబట్టి అమ్మ ఇక దగ్గరకు వచ్చేసిన కాదు ఇక నేను చేస్తా, చేతులు ఎత్తేస్తా అని చెప్పేసి మనము చేతులు వేస్తే ఇక చేత కాదు అన్నట్టుగా ఉంటాం కాదు. మన ప్రయాసం అనేది ఎంతగా మనం క్విక్గా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. అంత మనం చురుకుగా అంతకంతగా మనం ఎప్పుడైతే చురుకుదనం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా మనం చేయగలుగుతాం, డల్నెస్ ఉండొద్దాం సాతాను దగ్గర. అందుకే దేవుడు మనకి చక్కటి ప్రార్థన, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రార్థన ఇచ్చాడు దేవుడు. ప్రార్థన ఏమన్నాడు ప్రభు, మీరు అడగకముందే ఇవాళ ప్రార్థన మీ దగ్గర అడగకముందే అది మరి మీరు ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు తెలుసు కదా ఆయనకి, నాకు ఏం కావాలని తెలుసు కదా. నేను అడగాల్సిన అవసరం నాకు అని ఊరుకుంటే ఎట్లమ్మా? ఎందుకు అడగమన్నాడు మరి తిరిగి మళ్ళా? దట్ ఈస్ ఇంపార్టెంట్. అడగకముందే మన అక్కర్లు ఆయన తెలుసు. నేను ఇంతకుముందు చాలా తప్పు స్టేట్మెంట్లు ఉండేవాడిని, తప్పు పోకళ్ళు ఉండేవాడిని, ఆయన తెలుసు. కానీ నేను అడగడేంది అంటే అంటే అది తెలుసు కాబట్టి ఇస్తాడు. నేను ఆయన పని ఉంటా, ఆయన అన్నీ ఇచ్చా, దే ఆర్ అన్నీ యాడెడ్ కదా. మొదట రాజ్యాన్ని వెతకడు, అవన్నీ కూడా మీకు అంటే మనం అడిగేటప్పుడు అక్కడే వస్త్రము చింతన గురించి అడుగుతున్నాం. మనం అడగాల్సింది అది కాదు, అడిగేవో ఏంటి అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకో. అడిగే వాటిని అడగాలి. అడిగినప్పుడు ఏమవుతుందమ్మా, ఒక సంబంధం ఏర్పడుతుంది. ఏంటమ్మా, ఒక రిలేషన్. అదే అడుగుడే సంబంధం లేకపోతే ఏంటమ్మా, మోకాల సంబంధం లేదు, కన్నీటి సంబంధం ఉండదు. అడగటం అంటే ఏంటమ్మా, కన్నీటితో అడగాలి. అడగటం అంటే మోకాల మీద అడగాలి, అవునా కదా. తర్వాత ప్రత్యేకించుకొని అడగాలి, చాలా ఉంటుంది. అది అడగమంటే ఎట్లా అడుగుతున్నావు ఇంపార్టెంట్. అయ్యా నువ్వు అడగమనగా అడుగుతున్నా అమ్మ, అడిగే విధానం ఉండదమ్మా, ఊరికని ఇస్తే ఏమైంది తెలుసు కదా అని చెప్పి అన్నీ ఆయనకి ఇచ్చేసిన అనుకో, దానికి వాల్యూ ఉంటుందా? ఎవడు ఏమన్నా కదా
ఏంటి ఎవరేమన్నా నీకు ఎక్కువ నువ్వు ఇచ్చినావు, నువ్వు అంతే అంతే కాదు. సామాన్యంగా వచ్చే మాట అదే కదా. నీకు ఏమని చెప్పింది ఎవరు? నువ్వు ఇచ్చావు, నువ్వు ఇచ్చే తీసుకున్నా, నేను వాళ్ళు నా ఇష్టం వాడతా, లేకపోతే లేదు. నాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడగలే కదా, నువ్వే ఇచ్చినావు కదా. అదే అడిగి పొందుకుంటే మనం జీవిద్దామా? అడిగి పొందుకోవటం వల్ల దాన్ని లెక్క చెప్పాలి నేను. అదే నాకు కాకుండా ఆయనకి ఇచ్చుంటే ఆయన ఏం చేసేవాడు? అది నాకు కాకుండా ఇంకొకరికి ఇచ్చుంటే ఆయన ఏం చేసేవాడు? ఇంత జ్ఞానం మనం దాని మీద ఉపయోగించాలి. ఇచ్చిన దాన్ని నేను సరైన విధంగా నేను వాడుకుంటున్నా లేదా, దీని గురించి నేను లెక్క దేవునికి చెప్పాలి కదా అని ఆయన తెలిసే ఇచ్చినప్పుడు కూడా మనం అడిగి పొందుకున్నప్పుడు దానికి ఒక విలువైందిగా ఉంటుంది, లేకపోతే విలువ లేనిదిగా ఉంటుంది. ఏంటమ్మా? చీపురు పుల్లైనా ఎంతో విలువగా ఉంటుంది. ఆయన ఇస్తే, ఆయన చేత్తో చీపురు పుల్లు ఇచ్చినా అదే, లేకపోతే దానికి వాల్యూ ఉండదు. సోదర, మన జీవితంలో అడగండి, అడిగి పొందుకోండి. అడిగే విధానం ఉన్నది, మోకాళ్ళ అనుభవం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్న జీవితం. దేవుడు పాపుల మనవి ఆలకించాడు, నీతిమంతులు చేసే ప్రార్థన ఆలకిస్తాడు. అంటే మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం అంటే నీతిమంతుడనని ఆయన తీర్చిన దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును, పాపుల మనవి ఆలకించడం ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అదర్ సెన్స్ ఏంటి? మనము నీతిమంతులం అనుకుంటే మనం ఏం చేయాలి? మోకాళ్ళ అనుభవం ఉండాలి. మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని మన నోటితో అడగమని చెప్తున్నామా? యు ఆస్క్. అయ్యా నీకు అన్నీ తెలుసు అని చెప్పి నేను అడగకుండా ఉంటే ఏ రిలేషన్ ఉండదు, దానికి వాల్యూ కూడా ఉండదు. అందుకే జాగ్రత్త, వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. రేపు దాని గురించి నేను లెక్క చెప్పాలి, దాదే మనం తీర్పు తెస్తుంది. అది మనం ఎనీథింగ్ అమ్మా, వారైనా కూడా మన ప్రభు దగ్గర నుంచి అడిగి పొందుకోవాలని దేవుని చిత్తమే. సమయం లేదు కదా, మరి దీనికైతే సమయం లేదు. మరి ఆలోచించండి. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, పేతురు పత్రికలో ఉంటుంది ఏంటమ్మా, ఈ లోకం గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 1 పేతురు పత్రిక 'గతించిన కాలం చాలు'. అవునమ్మా, ప్రేజ్. త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల వలె అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమేమో దానికి చాలు. గతించిన కాలమే దానికి చాలు. ఇక్కడేమో కాలం లేదు కాబట్టి నేను చేయను అనుకోవటం తప్పిది. గతించే కాలం కోసం మనం ఎందుకు నువ్వు మళ్ళా దాంట్లో పోతున్నావు? మళ్ళా వారి పూజలు వారితో కలిసి చేసేయి, అంతే కదమ్మా. వారితో మనం ఎంజాయ్ చేయట్లేదు, వారితో కలిసి మనం సంతోషించట్లేదు కాబట్టి వాళ్ళు మనం దూషిస్తుందని చెప్పి దాని వాక్యం ఉన్నది. దాని తర్వాత మన వాక్యం నెరవేరుద్దా? నేను బ్రదర్, ఆ వాక్యం నెరవేర్చాల్సిన బాధ్యత మనది ఉన్నది. గతించే కాలం దానికి అయిపోయింది అంతే. దానికి వేరే టైం ఇయ్యను, దానికి ఐ విల్ నాట్ గివ్ టైం. ఎందుకంటే అక్కడే ఇస్తే ఇక్కడే సమయం లేదని చెప్పి నేను ఉన్న సమయాన్ని పూర్తిగా యూటిలైజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ దానికి సమయం ఎట్లేస్తా నేను? ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో మనం ఆలోచించాల్సిన వారు అంటున్నామా. మన ఇష్టం వచ్చిన జీవితానికి దేవుడు మనల్ని ఇక్కడ జీవితంలో మనల్ని ఇక్కడ నిలబెట్టలేదమ్మా. సంఘంలో నిలబెట్టిన ఉద్దేశాన్ని మనం అందరం కూడా గుర్తించాలని దేవుని చిత్తం ఏంటున్నది. ఏమేమి అడుగుతున్నాం, ఎలా అడుగుతున్నాం, ఎవరి కోసం అడుగుతున్నాం? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా? ఎవరి కోసం? నా కోసమా? నా కోసం కాదు, మన కోసం, ఇశ్రాయేలు వారి కోసం. వారి గురించి నాకు ఇవ్వండి. ఏంటమ్మా? వారి గురించి నాకు ఇవ్వండి అనే ఒక భావంలో మనం ఉండాలి. వాట్ ఎవర్ ఐ గెట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్
సంఘము ద బెనిఫిట్ ఆఫ్ చర్చ్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ఇస్రాయల్స్ అనే విధంగా. ఏంటమ్మా నేను డబ్బు అడగట్లేదు, లేకపోతే ఆస్తులు అడగట్లేదు. ఏంటమ్మా ఏది ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, బలం ఇచ్చినా, శక్తి ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఎందుకమ్మా వాక్యం అంటే మాట కదమ్మా. వాక్యం ఇస్తుందంటే ఆరోగ్యానికంటే ఎక్కువ